హాయ్ ఫ్యామిలీ అందరికీ రిలేటెడ్ హ్యాపీ దీపావళి. ఏంటి ఇంత లేట్గా పెడుతున్నాను అనుకోకండి, సారీ కొద్దిగా లేట్ అయింది. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో దీపావళి రోజునైతే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ అయితే మా స్వామి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ దీపావళి ముగ్గులు వేసాము. వర్షం ముగ్గులు వేసిన 10 minutesకి ఫుల్ వర్షం వచ్చేసి మొత్తం ముగ్గులు మొత్తం పోయినాయి. ఎంత మంచిగా వేసామంటే అంత మంచిగా వేసాము. ఇక అయితే కాసేపు కొంచెం పోయాక బాంబులు పేల్చుకుందాం అనుకుంటే ఇక వర్షం తగ్గిపోయింది. ఇక్కడక్కడ బాంబులు కాల్చుకొని ఇక్కడ ఇది మన ఇల్లు. ఇక మన ఇంటి కాడికి వచ్చేసి ఇక నేను శారీ కట్టుకున్నా. ఇక శారీ ఎక్కువ క్యారీ చేయలేకపోతున్నానని ఇక శారీ తీసేసేసి ఇక మేము కూడా లంచ్ చేసేసి ఇక మన ఇంటి కాడ దీపాలు పెట్టేసి ముగ్గేసి దీపాలు పెట్టేసి బాంబులు పేల్చుకున్నాము. తినొచ్చేసి మా పిన్ని వాళ్ళ కూతురు అనమాట. సో వాళ్ళ ఇంటికి మేము రాకముందే మా ఆయన లైటింగ్ వేసేసారు. ఇక ఇవి వచ్చేసి ఈసారి మాత్రం బాంబులు మేము తక్కువే తెచ్చుకున్నాము. వర్షాకాలం కాబట్టి పేలుతాయో పేలవో అని డౌట్. అసలు ఫుల్ వర్షం, పేలుద్దామంటే ఏడ వర్షం పడిద్దా అని. సో మీకు కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకున్నా, దివాళీ కాబట్టి మీకు కూడా షేర్ చేసుకోవాలనుకున్న గుడ్ న్యూస్. అది వచ్చేసి నేను ప్రెగ్నెంట్ అనమాట. సో అందుకే హెల్త్ ఇష్యూస్ అంటున్నాను, అందుకే నేను వీడియోస్ పెట్టలేకపోతున్నాను అంతే. మీరు ఏమీ కారణం లేదు, నా హెల్త్ బాగానే ఉంది. ప్రెగ్నెంట్, ఫోన్ ఎక్కువ వాడట్లేదు. అందులో మళ్ళీ నా ఫోన్ రిపేర్ వచ్చింది. ఇక అందుకే నేను ఇది వచ్చేసి నాకు 7th month ప్రెగ్నెన్సీ వీడియో కూడా నేను చేస్తాను. ప్రెగ్నెన్సీది కూడా ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో కూడా మీకు త్వరలోనే పెడతాను. ఇక నేను వచ్చేసి నాకు ఇవి పేల్చడం అంటే చాలా ఇష్టం. టపాకాయలు ఇక మన కాకర పూలు ఎత్తులే 2 వెలిగించేసి ఇక మా ఆయన పేల్చాక ఇక నేను చిచ్చుబుడ్డ వెలిగించాక ఇక నేను కూర్చొని టపాకాయలు అయితే పేల్చుకున్నాను. నాకు ఇవి అంటే చాలా ఇష్టం. చేతితో తీసిరేయడం ఇంకా ఇష్టం. కానీ మా ఆయన నన్ను ఎక్కువ పేలనివ్వలేదు. ప్రెగ్నెన్సీలో అది పొగ ఇది మంచిది కాదని కాసేపు పేల్చేసి వెళ్ళిపోయాము. మళ్ళీ పేల్చేసాక సరే ఎట్లాగో వర్షం పడతలేదు కదా అని ఇక మళ్ళీ మా మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మా స్వామి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మళ్ళీ కాసేపు పేల్చి మేము 10 దాకా పేల్చాము. అయిపోయింది. 10 o'clock దాకా పేల్చాము. పేల్చేసి ఇంటికి వెళ్ళి లంచ్ చేసి పెట్టుకున్నాము. సో ఇది మేము ఈసారి దివాళీ పండుగ ఎలా చేసుకున్నాము, మీరు కూడా ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి.